హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోతున్నాం ఉల్లిపాయ కారం. దానికి కావాల్సిన పదార్థములు చూద్దాం రండి. 1 కేజీ ఉల్లిపాయలు, ఇవి 3 ఎండుమిరపకాయలు. అంటే ఇవి చాలా కారంగా ఉంటాయండి, అందుకని నేను 3 తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం బెల్లం, తగినంత ఉప్పు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీలో వేసి మెత్తగా తిప్పుకోవాలి. ఈ పోపుని చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మెత్తగా తిప్పుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయ, చింతపండు, బెల్లం, జీలకర్ర, ఉప్పు, ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఇలా కొంచెం కొంచెంగా ఉల్లిపాయలు వేస్తూ ఉండాలి. కొంచెం కొంచెంగా వేస్తూ మిక్సీ తిప్పుకోవాలి. ఇలా మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ తిప్పుకుంటూ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో ఉల్లిపాయ కారం. ఇలా చక్కగా తిప్పుకుంటూ ఉంటే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేసిన ఉల్లిపాయ కారం చూసారుగా చక్కగా ఉంది. మనకి కావాలంటే ఇందులో కొంచెం ఉప్పు పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మా ఉల్లిపాయ కారం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.